నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వాహనాలకు నో ఎంట్రీ, వివిఐపి పాస్లు రద్దు, తొక్కిసలాట ఘటనతో కుంభమేళాలో మార్పులు. రైతు భరోసా సాయం అందని వారికి తీపి కబురు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన. విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుపై తీపి కబురు, కీలక ఆదేశాలు జారీ. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం. కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేసింది. మేళా జరుగుతున్న ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. వివిఐపి స్పెషల్ పాస్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని ఆదేశించింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. రైతు భరోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మార్చి 31వ తేదీలోపు రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించారు. ఒక ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేశారు. బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయల నిధులను వ్యవసాయం కోసం, అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. రైతులకు ఉచిత కరెంటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తున్నామని తెలిపారు. విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో 101, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ పనులకు గత డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ ఆమోదం తెలుపగా ఈ పనులకు 11,009 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.